అమ్మ మరి ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే దశమహావిద్యల్లో అమ్మవారిని కొలిస్తే ఏదైనా తప్పు చేశాము అంటే మళ్ళీ అమ్మవారు కోప్పడుతుంది అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ దశమహావిద్యల్ని పర్టిక్యులర్‌గా కొంతమంది మాత్రమే చేయొచ్చా? లేదా ఎవరైనా చేయొచ్చా అమ్మ? ఈ సృష్టిలో వాళ్ళు చెయ్యాలి అని ఎవరికైనా మనసులో ఆలోచన వస్తే, ఎందుకంటే అర్హత అంటే అదే. నాకు నేను ఇండివిజువల్గా ఒక డెసిషన్ తీసుకోవాలి చెయ్యాలి అన్నది. అది కనుక అనుకుంటే ఎవరైనా చెయ్యొచ్చు. ఎందువల్ల అంటే మనకి ఇష్టం లేకుండా ఏ పని చేసినా సరే దానివల్ల మనకి ఏం మిగులుతుంది? మనకి భయము, కోపం ఏదో ఒకటి వచ్చిందనుకోండి, అన్నీ దేని మీద పెట్టేస్తాం? వాటి మీదే పెట్టేస్తాం, ఏది కొత్తగా చేస్తే దానిపైన. అలా కాకుండా నాకు నిజంగా మనస్ఫూర్తిగా చెయ్యాలని ఉంటే తప్పకుండా చెయ్యొచ్చు. ఈ దశమహావిద్యలు ఎవరైనా చెయ్యొచ్చు. దానికి తోడు అమ్మవారు బాధ పెడుతుంది. ఏమిటి అమ్మవారు అంటేనే మనకంటే గొప్ప కదమ్మా. అంటే అక్కడ ఎక్కడో ఉంది, మణిద్వీపంలో ఉందని చెప్తున్నారు. మరి అంత గొప్పగా అంత పైనున్న అమ్మ మళ్ళాగే ఆలోచిస్తుందంటారా? ఒకసారి ఆలోచిస్తే మళ్ళాగే ఆలోచిస్తుందా అంటే ఏంటంటే మళ్ళాగే కోపం పడిపోయి, మళ్ళాగే ప్రేమ వచ్చేసి, మళ్ళాగే ఎమోషన్ వచ్చి, మళ్ళాగే ఏడుపు వచ్చేసి, ఇవన్నీ వచ్చేస్తే ఆవిడని అసలు దేవత అంటారా? అనరు. అంటే నేను సరిగ్గా చేశాను, సరిగ్గా చేయలేదు అంటే దీనికి ఒకే ఒక ఉదాహరణ. అదేంటి అంటే చిన్నప్పుడు ఫస్ట్ టైం నడవడం మొదలు పెడతాం, కింద కూర్చుని లేస్తూ ఉంటాం. లేచిన వెంటనే నడిచేయగలుగుతామా? నడవలేం. ఏం చేస్తాం? పడిపోతూ ఉంటాం. పడిపోతూ మళ్ళీ లేస్తూ, పడిపోతూ లేస్తూ. ఎందుకంటే కాళ్ళల్లో ఏముండదు అప్పుడు? బలం ఉండదు. ఎందువల్ల? ఫస్ట్ నడవడం మొదలెట్టాక కదా దీనికి శక్తి వస్తుంది. అంటే అర్థం ఏమిటి? మనం పని చేయడం మొదలు పెడితేనే శక్తి వస్తుంది, లేకపోతే దీనికి అప్పటి వరకు శక్తి లేదు, కింద కూర్చోవడమే వచ్చు. అప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏం చేస్తారు? మనం నడవలేకపోతే వేళ్ళు పట్టుకుని చక్కగా వాళ్ళు నడిపిస్తారు. అంటే ఆ సపోర్ట్ ఏదైతే, దేవత కూడా అంతే. మనం ఇప్పుడు మనకు ఆ మంత్రం సరిగ్గా చదవడం రాలేదు, సపోజ్ సరిగ్గా చదవడం రాకపోతే దేవత ఏం చేస్తుంది? మనకి మళ్ళీ మళ్ళీ చదివించి నేర్పిస్తుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు పని చేస్తేనే దానికి శక్తి వస్తుంది. అంటే మీరు ఆ మంత్రం చదవగా మీ లోపలికి ఏమొస్తుంది? ఆ మంత్రదేవత యొక్క శక్తి వస్తుంది. ఎప్పుడైతే శక్తి వచ్చిందో మీరు ఏం చేయగలుగుతారు? అప్పుడు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. అంటే పర్ఫెక్ట్గా చేయాలన్నా మనం ఫస్ట్ ఏం చేయాలి? ముందు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి పని చేస్తేనే ఆ ఎనర్జీ వచ్చి అప్పుడు మనం చేయగలుగుతాం. కాబట్టి దశమహావిద్యలు చేయాలి అంటే ఇది ఒకటే రూల్. మనం స్టార్ట్ చేయాలి అన్న తపన మన లోపల ఉండి నిజంగా భక్తిపూర్వకంగా కనుక మొదలుపెట్టి అంతా అమ్మ నువ్వే అని చెప్పి, ఎందుకంటే అనన్య దాన్ని ఏమంటారు మనకి, నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరు, నువ్వు ఒక్కదానివే నాకు దిక్కు, కాబట్టి నీ చేతుల్లో పెడుతున్నాను, నేను మొదలు పెడుతున్నాను అనుకుని కనుక మనం మొదలు పెడితే ఏమవుతుంది అని అంటే ఆ అమ్మే మన్ని నడిపిస్తుంది. అమ్మ, రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఒక ఆవిడ ఏమన్నారు అంటే, నేను పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కూడా అమ్మవారికి నేను ఇలా అభిషేకం చేశాను అని. ఈవెన్ వెళ్ళొచ్చు, ఏమవుతుంది, పూర్వకాలంలో ఈ విధంగా పీరియడ్స్ ఉన్న సమయంలో వాళ్ళని ఎటువంటి పని చెప్పకూడదు అన్న ఉద్దేశంతో ఈ విధంగా పక్కకు పెట్టారే తప్ప, వాళ్ళకి ఈ దైవభక్తికి సంబంధించి దూరం చేయాలి అన్న ఉద్దేశం దేవుడికి లేదు, అలా అని ఆ వ్యక్తికి కూడా లేరు అని చెప్తున్నారు. అమ్మ, నిజంగా పీరియడ్స్ ఉన్న టైంలో అమ్మవారికి పూజ చేయొచ్చా? నిజంగా పక్కకు ఉండాలా? ఇది పురాణాల్లో కానీ లేదా వేదాల్లో కానీ ఎక్కడైనా రాసి ఉందంటారా? యాక్చువల్గా ఏంటి అంటే, ఇది పూర్తిగా దైవ సాధన ఏదైనా సరే ఆత్మకి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. అందువల్ల శరీరానికి ఏదొచ్చినా సరే అది వస్తుంది, అది వెళ్ళిపోతుంది. దానికోసమని దైవ సంబంధమైనది ఏది ఆపనవసరం లేదు. ఫస్ట్. సెకండ్, వాళ్ళు ఎందుకు అలా చేశారు అని అన్నప్పుడు, పూర్వం పెద్దవాళ్ళు చేసిన దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అని అంటే, ఆ 3 days వేళలో అమ్మవారి శక్తి ఆవాహన అవుతుంది. అది ఎంత గొప్ప శక్తి అని అంటే, ఎప్పుడైతే దేవత శక్తి ఈ స్త్రీలో మిళితం అవుతుందో, ఆ మిళితం అవడం వల్ల ఈవిడలో కళ అన్నది మారుతుంది. ఆ కళ ఎప్పుడైతే మారిందో ఈవిడ బయట తిరిగితే యాక్చువల్గా ఏమవుతుంది అంటే, దైవశక్తులు ఏ విధంగా అయితే ఆకర్షించి వీళ్ళ లోపలికి వస్తాయో అదేవిధంగా దుష్టశక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అందుకని చెప్పేసి ఆవిడ్ని ఒక చోట కూర్చోమని చెప్పారు. రెండో థింగ్ ఏంటి అంటే, ఆ టైంలో రజోగుణం అన్నది బయటికి వెళ్ళిపోతుంది మీరు చూస్తే.
రక్తస్రావం అవడం అంటే ఏంటి? రజోగుణం బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు పైకి ఎక్కాల్సిన గుణం పేరు ఏంటి అంటే మనం ఉద్ధరింపబడాలి అంటే, ఎందుకంటే స్త్రీ అన్నది ఇంటికి పునాది. తల్లి లేకపోతే ఇల్లు బాగోదు, అమ్మ ఉంటేనే ఇల్లు బాగుంటుంది. సో అందువల్ల ఏంటి అంటే ఆ అమ్మ ఇంట్లో ఉండి నిజంగా ఇంటిని అంతటిని మేనేజ్ చెయ్యాలి అంటే, ఎందువల్ల అంటే తండ్రి ఎప్పుడు చూడండి, మీరు ఇంట్లో ఎక్కడ చూసినా సరే డబ్బులు తెచ్చి ఇచ్చేస్తారు, లేకపోతే సరుకులు తెచ్చి ఇచ్చేస్తారు. వాటిని నెల మొత్తం ఆర్గనైజ్ చేసి ఎవ్వరికి ఏ లోటు లేకుండా చూసేది ఎవరు? అమ్మే. అంటే ఆ అమ్మకి ఆ శక్తి ఉండాలి కదా, అది ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉండాలి. అది కూడా మళ్ళీ మీరు బాధపడకూడదు, మీ అక్క బాధపడకూడదు, మీ తమ్ముడు బాధపడకూడదు, మీ చెల్లి మీ నాన్న బాధపడకూడదు, మీ మామ ఉంటే మీ మామ, తాతయ్య, వీళ్ళెవ్వరినీ బాధ పెట్టకుండా అందరూ హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది. ఎవరికి ఇంట్లో ఇది ఉంది ఇది లేదు అని ఇంట్లో ఎవరికి తెలియదు. ఆవిడ ఎలా మేనేజ్ చేస్తారో తెలియకుండా ఆ స్కిల్స్ ఏమిటి అంటే అందరినీ కలిపే లక్షణం ఏదైతే ఉందో అది ఓన్లీ అమ్మకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. అంటే ప్రకృతి యొక్క ధర్మం. అందుకే ప్రకృతిని ఎప్పుడు స్త్రీతో పోలుస్తారు. ఎందుకు అంటే ఆ ప్రకృతి కూడా మనందరినీ కనెక్ట్ చేస్తుంది. లేకపోతే మీరు ఎక్కడున్నారో నేను ఎక్కడున్నా, మన ఇద్దరం ఎందుకు కలిసాం? ఆ ప్రకృతే కదా కలిపింది. అంటే అర్థం ఏమిటంటే తల్లి ఎప్పుడూ కలుపుతూ ఉంటుంది. ఈ కలిపే స్థితి ఉన్న తల్లి ఏంటి అంటే ఆవిడలో ఆ 3 రోజులు ఉన్న శక్తిని సత్వగుణంగా ఎంత మార్చుకుంటే, ఎందుకంటే ఈవిడికి ఎమోషన్స్ ఉండకూడదు. ఇప్పుడు మీరున్నారు, మీ బాబాయ్ కూతురు ఉందనుకోండి, మీరు తప్పు చేశారు ఒక విషయంలో, ఆవిడ మీ కూతురే, కానీ ఈ అమ్మాయి ఏం తప్పు చేయలేదు. అప్పుడు ఈ అమ్మాయిని తిట్టి మిమ్మల్ని తిట్టలేదనుకోండి, తప్పేనా? తల్లి అలా ఉండదు చూడండి. ఎప్పుడైనా ఆవిడ కూతురు తప్పు చేసినా సరే వేరే వాళ్ళని ఈక్వల్గా చూడడం అన్నది తల్లి దగ్గర. ఆ స్థితి రావాలి అంటే ఆవిడలో బోల్డంతా శక్తి ఉండాలి స్త్రీలో. అందుకని ఏం చేశారంటే ఆ 3 days వాళ్ళు చేయించిన పని ఏంటి అంటే రూమ్లో కూర్చోబెట్టారు. ముట్టుకోకూడదు ఇవన్నీ కాదు, వాళ్ళు రూమ్లో కూర్చోబెట్టి చేయించిన పని మంత్రజపం చేయించేవారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రజోగుణం బయటకు పోతుందో సత్వగుణం లోపలికి పెరుగుతుంది. ఆ పెరగడం ద్వారా మంత్రజపం ఎప్పుడైతే చేస్తున్నారో ఆ 3 days వాళ్ళు చేసిన మంత్రం ఇంటి మొత్తాన్ని ఎన్ని రోజులు కాపాడుతుంది? 1 month కాపాడుతుంది. ఆ 1 month మళ్ళీ 1 month అయ్యేసరికి వాళ్ళు మామూలుగా జపం చేసుకుంటారు. ఆ విధంగా చేయడం వల్ల కుటుంబ వ్యవస్థ అప్పుడు చాలా బాగుండేది. ఎందుకంటే ఆవిడలో తల్లితనం అన్నది పెరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏంటి డౌట్స్ ఉన్నాయి, చెయ్యొచ్చా చేయకూడదా, పూజ చేయనా వద్దా, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇంట్లో కూర్చుంటున్నారా ఎవరైనా? ఎవరు లేరు. మంత్రం చేస్తున్నారా ఎవరైనా? ఎవరు లేరు. దానివల్ల ఏమవుతుంది, లోపల నుంచి ఎమోషన్స్ అన్నవి పెరిగిపోతున్నాయి. అప్పుడు తల్లి స్థానంలో ఎవరు కనిపిస్తున్నారు? జస్ట్ అమ్మాయి కనిపిస్తుంది అంతే. ఎందుకంటే అమ్మ అవ్వలేదు ఇంకా, ఎప్పటికీ ఎలా ఉండిపోతున్నారు, ఎంత పెద్ద అయినా అమ్మాయిలాగే ఉండిపోతున్నారు. ఎందుకంటే 16 ఏళ్ల వయసులో ఉన్న ఎమోషను 32 ఏళ్ళలో ఏం ఉండకూడదు, సేమ్ ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ ఉండాలి, ఇక్కడ ఎమోషన్. ఆ ఎమోషన్ కూడా ఎలా ఉండాలంటే తప్పు చేసి ఎమోషన్ ఉండకూడదు, మన లైఫ్కి ఉపయోగపడి ఎమోషన్ ఉండాలి. ఆ స్థితి రావాలి కాబట్టే వాళ్ళు వెంటనే మంత్రజపాలు చేయించేవారు పెద్ద పిల్లలు అయినప్పటి నుంచి. ఆ చేయడం ద్వారా ఏంటంటే ఆవిడకి ఉపయోగం, ఆవిడలో మాతృత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇంటికి ఉపయోగం. ఆ ఇల్లు ఎప్పుడు బాగుపడిందో పక్కిల్లు ఏమవుతుంది? ఎందుకంటే స్త్రీలో ఉన్నది వాయుతత్వం, వ్యాపక చైతన్యం. అందుకే స్త్రీ నోట్లో నూలు గింజ కూడా ఆగదు. అలా చెప్తే వెళ్ళిపోతారు. ఎందుకు చెప్తారు అంటే వాళ్ళకి ఏది ఉన్నా స్ప్రెడ్ చేయడం అలవాటు, గాలిలాగా. అందువల్ల ఏంటంటే జ్ఞానం అన్నది ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ దగ్గర మాతృత్వం ప్రేమ శక్తి ఉందో ఆ ప్రేమ శక్తి మీ ఇంట్లో ఆగిపోతుందా? లేదు, మీ పక్కింటికి వెళ్తుంది. మీ పక్కింటి నుంచి అలా 10 ఇల్లులు మారితే ఊరంతా ఏమవుతుంది, చల్లగా ఉంటుంది. అందుకని అప్పుడు అందరూ కలిసి ఉండేవారు, ఊరు మొత్తం ఫ్రెండ్స్లా ఉండేవారు. మీరు చూస్తే అసలు వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలని ఏమీ లేదు, అందరూ ప్రేమగా ఉండేవారు. మరి ఈరోజు అది లేకపోవడానికి కారణం ఏమిటంటే అది అటు చేయట్లేదు, ఇది ఇటు చేయట్లేదు, మధ్యలో ఏం కాకుండా ఎటో అవుతున్నాం. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలి అంటే ఆ 3 days వాళ్ళు చేసిన పని ఏంటి అంటే ఓన్లీ మంత్రజపాలు చేయడమే. ఎందుకంటే ఆత్మ శుద్ధి అవుతుంది. అంటే దేవాలయానికి వెళ్ళడము లేదా పూజ చేయడము ఇలాంటివన్నీ ఏదైనా చెయ్యొచ్చమ్మా, అన్నీ చెయ్యొచ్చు. కాకపోతే మనం ఏంటి అంటే మెయిన్గా చేయాల్సింది ఆత్మకి సంబంధించింది. అంటే సపోజ్ చూడండి,
చక్కగా మాట్లాడడం. జపాలు చేయడం, వాళ్ళ ఆత్మని వాళ్ళు సంరక్షించుకుని పనులు చేయాలి. ఎందుకంటే పూర్తిగా దేవుడు అన్నది ఆత్మకి సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది దీంతో అసలు సంబంధం ఉండదు దానికి.